నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి పటాస్ న్యూస్. ఏముంటది, వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు దుబ్బెత్తి పోసుకుంటారు. అసెంబ్లీ మీటింగ్లు అంటే ముచ్చట తక్కువ లొల్లు ఎక్కువ అని అనుకునేది ఇదివరకు చాలా మంది. కానీ ఈ నడమ మాత్రం అసెంబ్లీ మీటింగ్లు అంటే చాలు ఎప్పుడెప్పుడా అని అడిగి మరీ తెలుసుకుంటుర్రు, టీవీల ముంగట కూసుంటుర్రు. అందుకేనేమో ఏమున్నా అసెంబ్లీలోనే తేల్చుకుందాం అన్నట్టే తయారైతున్నాయి పార్టీలు. గట్టిగా ప్రిపేర్ అవుతుర్రు లీడర్లు. చూడరు మీరే. సై అంటే సై అనుకొని సవాళ్ళు ఇసురుకొని బయటికి పోవడు కాదు. ఈసారి పాలేంటియో నీళ్ళేంటియో పబ్లిక్ కు తెలియజెప్పాలి. మొత్తం ఎత్తెత్తిపోయాలన్నట్టే తయారైతాండ్రు లీడర్లు. ఆ ముచ్చట్లు ఆ కథ చూస్తుంటేనైతే తెలంగాణ అసెంబ్లీలో చలికాలం మీటింగులు మస్తు ఉడుకుడుకు నడిచేటట్టున్నాయి. మీటింగులు అయితే మొన్ననే చాలైనాయి గాని ఇక శుక్రవారం సంధి వర్షం మట్టి నడుస్తాయి అన్నట్టు. అన్నిటికి మించి శుక్రవారం మాటలతోని మంటలే పుట్టేటట్టున్నాయి. ఇక ఎప్పటికీ కారు పార్టీ వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాలేదా అని అడుగుతాంటారు. అందుకే కావచ్చు ఈసారి నీళ్ల మంత్రి ఉత్తమ్ సారు తాను ప్రిపేర్ అవుడే కాక సీఎం సార్తోని కలిపి తోటి లీడర్లందరినీ కూకబెట్టుకొని గట్టిగానే ప్రిపేర్ చేయించిండు. ప్రాజెక్టుల కథ ఏంటిది, కృష్ణా గోదావరి నీళ్ల ముచ్చట్లేంటివి, కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లకు ఎట్ట సమాధానం చెప్పాలి అనే దాని మీద అందరు కూకొని మాట్లాడుకుండ్రు. నీళ్ల కిరికిరి మీద మంత్రి టీవీలో చూపించుకుంటా అందరికి అన్ని తీర్ల సమజేటట్టు చెప్పిండట. నీళ్ల కేటాయింపుల మీద వాళ్ళో మాట వీళ్ళో మాట అనకుండా అందరం ఒకటే మాట మీద ఉండాలి, ఎగసి పార్టీ వాళ్ళను గట్టిగా ఆర్చుకోవాలి అన్నట్టు మాట ముచ్చట్లు చేసుకుంటారట. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు సుతా సై అంటే సై అన్నట్టే ఉన్నారు. ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ సార్లు సర్కారు వాళ్ళ మీదికి సంధించనికే అన్ని ఆయుధాలు తయారుగా పెట్టుకుంటారట. రెండు దిక్కుల నడమ నీళ్ల జవడము ప్రాజెక్టుల పంచాది పొట్టు నడిచేటట్టున్నది. పార్టీ వాళ్ళు సుతా సర్కారు వాళ్ళు ఇచ్చిన హామీల మీద బల్లగుద్ది అడగాలన్నట్టే తయారైండ్రు. మొత్తానికి చలికాలం మీటింగులు సెగలు పుట్టించేటట్టే ఉన్నాయి కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. కొత్తేడాది వచ్చింది మరిగా ఏం లేదా అని అంటుంటారు చాలా మంది. చిన్నదో పెద్దదో తావతో గీవతో ఏదో ఒకటి ఆశిస్తుంటారు. అన్నిటికీ మించి ఎవ్వలేమిచ్చినా ఇయ్యకపోయినా సర్కారు వాళ్ళు మాత్రం ఏదో ఒకటి చేసి పబ్లిక్ ను మాత్రం దిల్కు చేయాల్సిందే. కొత్త ఏడాదికి ఖచ్చితంగా వరాలు ఇయ్యాల్సిందే. అందుకే ఇగో ఏపీ సర్కారు వాళ్ళు న్యూ ఇయర్ కు మంచి మంచి ముచ్చట్లే చెప్పిర్రు. మరిగా అవేంటియో ఒక్కసారి చూసేద్దాం పారి. ఆగ చూడర్రే, అందమైన అరకు గుట్టల నడుమ కొత్త ఏడాదిలో తొలుత సూర్యోదయం అయ్యింది. ఈ సూర్యోదయం వీడియో ఎవరు పెట్టిండ్రు అనుకుంటారు? ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఇంటర్నెట్ గుట్లే పెట్టిండు. ఈ ఏడాది కూడా రాష్ట్రం సూర్యుని లెక్క వెలిగిపోతుంది అన్నట్టు సారు చెప్పకనే చెప్పుకొచ్చిండు అన్నట్టు. సారు పెట్టిన వీడియోలో ఇంకో స్పెషల్ ముచ్చట ఏమున్నదంటే, ఓ దిక్కు సూర్యోదయం అయితే అంటే ఇంకో పక్క చంద్రుడు కూడా ఉన్నాడు. సూర్య చంద్రులు ఇద్దరు ఒక్కటేసారి కనిపించిండ్రు అన్నట్టు. ఇక గిట్ల వీడియోలే కాదు, పబ్లిక్ కు కొత్త ఏడాది ఆళ్ళల్లో దిల్కుశయ్య ముచ్చట్లు కూడా గట్టిగానే చెప్పిండ్రు సర్కారు వాళ్ళు. కరెంటు మీద ట్రూ అప్ ఛార్జీలు దగ్గర 4,500 కోట్ల దాకా కట్టాలని డిస్కౌంట్లు లెక్కలు పంపించినాయట. లెక్కకైతే పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ట్రూ అప్ ఛార్జీలు పబ్లిక్ నుంచే వసూలు చేసేది. కానీ ఇప్పుడు కూటమి సర్కారు వాళ్ళు గా పైసలన్నీ మేమే బారాయిస్తాం, పబ్లిక్ మీద అస్సలు వజనయ్యామని చెప్పిండ్రట. కరెంటు ఛార్జీలు పెంచేదే లేదన్నట్టు చెప్పిండ్రు. ఇక ఇంకో శుభవార్త ఏంటిదంటే, ట్రైనింగ్ తీసుకునే కానిస్టేబుళ్లకు ఇప్పటిదాకా నెలకు 4,500 ఇచ్చేది. ఈ 1వ తారీఖు నుంచి దాన్ని 12,000కు పెంచిండ్రు. మొన్న 15 దినాల కిందనే ఇచ్చిండ్రు ఈ హామీ. అంతల్ని నెరవేర్చిండ్రు సర్కారు వాళ్ళు. ముచ్చటగా 3వ శుభవార్త కూడా ఒకటి ఉన్నది. 5 రకాల భూములను నిషేధిత జాబితాలకేంచి తీసేసిండ్రు రెవెన్యూ శాఖ వాళ్ళు. అంటే ప్రైవేటు భూములు, సైనికులు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములు, అప్పట్లో ఆజాది కొరకు కొట్లాడిన వాళ్ళకి ఇచ్చిన భూములు, ఇటువంటి భూముల మీద వాటి యజమానులకు అమ్ముడు కొనుడు కానుంచి అన్ని హక్కులు కల్పిస్తున్నారు అన్నట్టు. మంచి ముచ్చట్నే. గిట్లా నయా సాల్కో ఖుషి మనావో అన్నట్టు పబ్లిక్ ను దిల్కుజ్ చేసే ముచ్చట్లే చెప్పిండ్రు ఏపీ సర్కారు వాళ్ళు. ఏహే ఎక్కడదా మందు దందా ఏ రేంజ్ లో అయ్యిందో, కేసులకు కేసులు, కాటన్లకు కాటన్లు, గుంజిరు జనాలు. అయితే తాగినాక ఇంత ఆసరా కడుపులో పడాలి కదా, అందుకే రెండో జాగల బిర్యానీ పొట్లాల కోసం ఎగబడ్డారు. మరి అదెన్ని కోట్ల దందా అయ్యింది, ఎన్ని కోట్ల బిర్యానీలు పొతం పెట్టిర్రో ఆ ముచ్చట కూడా అరుసుకొని వద్దాం పారి. కొత్త సంవత్సరం గోలుగా జనమంతా బిర్యానీని ఆ ముక్కలు పెట్టిరు కదా. ముక్కల మునిగినోళ్ళంతా పెగ్గులు వేసుకుంటే చిల్లైతుంటే ఆకలి మంట ఓర్చుకున్న వాళ్ళంతా బిర్యానీ కోసం ఎగబడ్డరు. ఎంతలా అంటే హోటళ్ళ షటర్లే మూసేంత. పట్నం నలుమూలల ఏ పెద్ద హోటల్ కాడ చూడు
ఇంతింత పొడుగు లైన్ కట్టిర్రు. స్వయంగా వచ్చి కొనుక్కపోయిన వాళ్ళు కొందరైతే ఆన్లైన్ యాప్ లో ఆర్డర్ కోసం వచ్చిన వాళ్ళు ఇంకొందరు. ఇట్లా ఏక్ ఫుల్ బిర్యానీ దేవు, ఏక్ ఫ్యామిలీ బిర్యానీ దేవు, ఏక్ జంబో ప్యాక్ దేవు అనుకుంటే జంగులు ఎప్పుడు బిర్యానీ ప్రియులు. ముఖ్యంగా సిట్టింగ్ చేసిన వాళ్ళు అయితే స్విగ్గీ జొమాటో వల్ల గల్లా పెట్టెలు నింపడానికి పోటీ పడ్డరు. అట్లా ఒక్క సిగ్గిల్నే పొద్దుక 7:30 వరకు 2,19,000 బిర్యానీలు ఆర్డర్ పెట్టిరాడు జనాలు. ఇక అద్దుమరాత్రి 12 దాకా అంటే ఇంకెన్ని లక్షలు దాటి ఉంటుందో చూసుకోరి. అటు జొమాటో సూతా అంతే. మందంతా కాకపోయినా కూడా ఎక్కువ ఆర్డర్ పెట్టిన వంటకం బిర్యానీ అని అంటారు చాలా మంది. ఇట్లా లక్షల మంది ఒకటే పాలేగా పడితే యాప్ ఏడ బంద్ అవుతుంది అని బందోబస్తు జాగ్రత్తలు తీసుకుంటారట కంపెనీలు. ఇది ఇట్లుంటే అటు ఏపీ బాపట్ల జిల్లాలో 6 కోట్ల రూపాయలు విలువ చేసే బిర్యానీలు పొతం పెట్టిరాట అక్కడి జనాలు. ఇట్లా దేశం మొత్తం ఇదే తరికాలు నడిచింది. అందుకే ఏ వంటకానికి దక్కని పేరు ఈ కొత్త ఏడాదిలో మన దమ్ బిర్యానీకి దక్కింది అంటారు చాలా మంది. అన్నట్లు న్యూ ఇయర్ అని చెప్పి బెంగళూరులో ఒకరు 1,80,000 విలువ చేసే 2 ఐఫోన్లు ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే బొంబాయిలో ఒకరు బంగారం కొనరాట. మొత్తానికి కోట్ల రూపాయల విలువ చేసే బిర్యానీ పొట్లాలు పొతం పెట్టి దునియాలనే తోపు తురుము వంటకం మన బిర్యానీ అని చెప్పకనే చెప్పారు జనాలు. కోటి ఆశలు కొత్త కోరికలు అన్నీ తీరాలే, అన్నీ తీర్లా ఎగిరబెట్టుకుంటా ముంగటికి నడవాలే అని దేశంలో ఉన్న పబ్లిక్ అంతా కొత్త ఏడాదికి స్వాగతం పలికిర్రు. మాపటీలి మస్తు పండగ చేసుకుర్రు, దావతులు చేసుకుర్రు, కరువు తీరా తాగిర్రు, ఊగినంత ఊగిర్రు. కానీ తెల్లారి లేచి ఇట్లా దేవుళ్లకు పబ్బతి పట్టిర్రు. కొత్త ఏడాది జయంగా దేవుని గుళ్ళన్నీ కిటకిటలాడినాయి. పబ్లిక్ అంతా కొత్తగా తయారయ్యి గుళ్లకు లైన్లు కట్టిర్రు. రాత్రి అంతా దావతు పొద్దుగాల పబ్బతు అన్నట్టే అయింది. పోన్రి ఏ గుడికాడ చూసినా సీతం పబ్లిక్ లైన్లు కట్టిండ్రు. ఇక పట్నంలో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి పోటెత్తిండ్రు జనాలు. జూబ్లీ హిల్స్ రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ తోని పిక్కుటంగా తయారైనాయి. చెక్ పోస్ట్ కాడ నుంచి సురువు చేస్తే పెద్దమ్మ తల్లి గుడి దాకా బండ్లన్నీ ఆవుకుంటా నడిచినాయి. గంటల కమానం ట్రాఫిక్ లో ఇరుకబడి పబ్లిక్ ఆగమాగం అయ్యిండ్రు. ఇక ఇట్లుంటే 2 రాష్ట్రాలలో దేవుని గుళ్ళు కలకలలాడినాయి. 7 కొండల ఎంకన్న సన్నిధిలా భక్తుల కిటకిట ఇంకా అట్లనే ఉన్నది. మాపటీలు 12 కొట్టంగా ఎంకన్న భక్తులు కొండ మీదనే కేక్ కట్టింగ్ చేసిండ్రు. ఇటు చిన్న తిరుపతి ద్వారక తిరుమలలో ఆ ఎంకన్న దర్శనానికి ఎగబడ్డరు. యములాడ రాజన్న గుడికి మాయి పొద్దుగాలనే లైన్లు కట్టిండ్రు. కోడె మొక్కులు మొక్కి కొత్త ఏడాదంతా చల్లగుండాలే, కోరిన కోరికలన్నీ తీరాలే అని లీడర్ సాబులు శివయ్యను కొలిసి మొక్కిండ్రు. అటు బాసరలో వెలిసిన చదువుల తల్లి సరస్వతమ్మ గుడికి కూడా జనం సితం పోయిండ్రు. పొలగాండ్లకు చదువు మంచిగా రావాలి, 2026లో అన్ని తీర్ల కలిసి రావాలి అని తల్లిని మొక్కుకున్నారు భక్తులు. ఇంకో దిక్కు దేశంలో ఉన్న పెద్ద గుళ్ళల్లో కూడా ఉసిగెత్తే రాలదు కావచ్చు అన్నట్టే ఉన్నది పరిస్థితి. అయోధ్యలో బాలరాముని దర్శనం చేసుకునేందుకు పొట్టు పోయినరు పబ్లిక్. శ్రీరాముని దర్శనం చేసుకొని భక్తితోని జైలు కొట్టిండ్రు. అటు కాశీల విశ్వనాథుని దర్శనానికి బారులు తీరిండ్రు. కొత్త ఏడాదిలో గంగమ్మకు తొలుత ఆరతి ఇచ్చిండ్రు. కన్యాకుమారిలో సుత ఉసిగెత్తే రాలదు కావచ్చు అన్నట్టు కిక్కిర్చిండ్రు. పోయినేడు ఎట్టనో ఓ తీరుగా గడిచింది గాని ఈ ఏడు మాత్రం అంత మంచి జరగాలే, దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు మొక్కుకున్నారు చాలా మంది. కాడ ఆయతారం అంగడి నడుస్తుంది, ఇంకొకడ బేస్తారం నాడు నడుస్తుంది. కొన్ని దిక్కులనేమో మంగళవారం నాడు, ఇంకొన్ని దిక్కుల శుక్రవారం నాడు అంగళ్ళు నడుస్తాయి. కొన్ని పశువుల అంగళ్ళు అయితే, కొన్నేమో బట్టల అంగళ్ళు, ఇంకొన్ని కూరగాయల అంగళ్ళు ఉంటాయి. అట్లనే ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో అసొంటి అంగళ్లకు ముత్తాత అసొంటి అంగడి శురువైంది. మళ్ళా రైట్, హైదరాబాద్ పెద్ద అంగడి సురువైంది. అదే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పెట్టేటి నుమాయిషు అంగడి. అంటే మామూలు అంగడి కాదు, దేశమంతటికేంచి వచ్చి పెడతారు ఈడ దుకాణాలు. కొత్త ఏడాదికేంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు, అంటే ఓ నెల 15 రోజులు నడుస్తుంది గీడ అంగడి. ఏం తక్కువ 1050 దుకాణాలు పెట్టారు. ఇవాళ కొత్తగా పెడుతుందేం కాదు, ఏం తక్కువ 85 ఏళ్ల చరిత్ర. మళ్ళా లోపలికి పోవాలంటే 50 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోవాలి. గట్లయితేనే మరి అందులోకి పోయేది, బేరాలు చేసేది. బట్టలు, బాసన్లు, చెప్పులు, సెంటు బాటలు, దాస్త్రీలు, దుప్పట్లు, బూజు కర్రలు, బిస్కెట్ పిల్లలు, గోర్ల పెంటు, గోరాకు పీకెలు, రిబ్బెన్లు, దువ్వెన్లు, పిన్నీసులు, బొట్టు పిల్లలు. ఓ ఒకటా రెండా చిన్న పోరగన్లు ఆడుకునేటి బొమ్మల కాంచి పెద్దోళ్ళ కక్కెలకి వచ్చేటి వస్తువుల దానిక సగం దొరుకుతాయి. అందులోకి పోతే పర్సు నిండా పైసలు పట్టుకొని పోతే ఆటో నిండా మెలుక్కొని రావచ్చు. మళ్ళా ఏం తక్కువ 20 లక్షలకు మీదనే పబ్లిక్ వచ్చేటట్టుంది అనేటిదిగా అంగడి నడిపించేటోళ్ళు అంటున్నమాట. మామూలు రోజులలో అంబటాళ్లకు 4 ఇంటికేంచి రాత్రి 10:30 దాకా నడిస్తే, శనివారం, ఐతారం, సర్కారు సెలవులు ఉన్నప్పుడు
11 దాకా నడుస్తుందట. అంతేకాదు ఇది నడిచినన్ని రోజులు మెట్రో కూడా మధ్యరాత్రి 12 దాకా తిప్పుతాడట. మళ్ళా దుకాణాలన్నీ తిరిగి తిరిగి కాళ్ళు గుంజినా ఆకలైనా తీరు వంటలు అండ్లా వచ్చిపోయేటోళ్లకు తిప్పల కావద్దని ఈ ఉపాయం చేసిరు కావచ్చు. మరి అంత పెద్ద అంగడంటే మామూలుగా ఉంటదా? అందుకనే అన్ని తీర్ల సవలతులు చేసిరు కూడా. దుకాణాలనగానే పొల్లగాండ్లను ఎంబడేసుకుని ఆత్రం మాత్రం ఉడకకుండా తీర్పాటం దొరికినప్పుడు చేతుల్లో పైసలు ఉన్నప్పుడు ఇంటి లాదులు పోతే పులి సత్తుగా తిరిగి రావచ్చు. చూసుకోరు మరి. కొత్త సంవత్సరం జొరబడ్డదండి. శివరాత్రితోని శివ అనుకుంటా పోతది సలి అంటారు. అంతకు మునుపు ఎట్లున్నా జనవరి నెల చాలైతే సలసలం అనుకుంటా ఈగింత జోరుగా పెడుతుంటది సలి. రెండు షెద్దర్లు కప్పినా ఆగదు. మళ్ళా శవల జొరబడి వణికిస్తుంటది. అందుకనే సంక్రాంతి నెల చలి ఈడుకుంటా పెడతది అంటారు. అగో అట్లిప్పుడు సంక్రాంతి నెల చాలైంది కదా, చలి ముచ్చట ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. కొత్త ఏడాది సాలైందో లేదో బొక్కలు కొరుకుతుంది సాలి. ఆవు ఈగానికి ఇల్లు అంటుంది ఒళ్ళు. పొద్దుగాల 10 అయినా చలి తగ్గుతలేదు, పొగ మంచు పోవట్లేదు. తొవ్వెంట పోవాలంటే బుగులు పడుతులు పొద్దుగాల పనుల మీద బయటికి పోయేటోళ్ళు. నల్గొండ జిల్లాకు దుప్పటి కప్పినంత పని చేసింది పొగ మంచు. అగ చూడలి ఏమన్నా కానొస్తుందో. రోడ్ల మీద పోయేటి బండ్లు కానొస్తలేవు, పట్టాల మీద తిరిగేటి రైలు బండ్లు కానొస్తలేదు. నెరీగా హైదరాబాద్ కెంచి విజయవాడకెళ్ళ పోయేటి పెద్ద రస్తా మీద చూడలి ఎట్టుందో. ఎదురుకొచ్చేటి బండి దగ్గరికి వచ్చి టక్కరిచ్చిందనక కానొచ్చేటట్టు లేకుండా అయిందంటే చూడలిగా లైట్ బుక్కలో ఎలుగులు పెట్టుకుని సైకిళ్లతో పోవాల్సిందే. అడవుల జిల్లా ఆదిలాబాద్ కెళ్ళ పోతే కూడా అంతే, ఎక్కడ లేని ఇగం. ఆఖరికి పశువులకు కూడా గిట్ల దుప్పట్లు కప్పుతుంటే చూడలేక ఏం చేస్తారు మరి. గా మోపున పెట్టబట్టే ఈగం. ఆడ కూడా అంతే, దగ్గరికి వచ్చిందనక మనిషి కూడా కనపడనంత పొగ మంచు. ఊళ్ళో ఇండ్లు కూడా కాని రాకుండా కూరుస్తుంది. మళ్ళా వేసిన ముసుగు తీయ బుద్ధి అయితే లేదు, గడం కోట్లు ఇడవ బుద్ధి అయితే లేదు, కప్పిన దుప్పట్లు తీసేటట్టు లేదు, వేసిన పక్క ఎత్తేటట్టు లేదు. పొద్దెక్కినాక ఎండ పొడకు నిలబడాలి, పొద్దు ఎక్కినాక మలసక పండాలి. బయట అడుగు పెట్టాలంటే కష్టం, ఇంట్లో కూర్చోవాలంటే నష్టం. బజార్ల పోయి తిరిగొద్దు, చలిమంటలే ముద్దు. గిట్టుంది ఇప్పుడు చలితోని పబ్లిక్ పడుతున్న తిప్పల. ఇక ఇప్పుడే ఇట్టుందంటే ఈ సంక్రాంతి నెల ఎల్లుదలకు ఇంకెట్లుంటుందో ఏమో పోండ్రి. చలో మరి ఎవరి మాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.